హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మా హస్బెండ్ ప్రిపేర్ చేసే సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెసిపీ మీకోసం చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి, వీడియో చివరి వరకు చూడండి, అన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. అప్పుడే మీకు కూడా ఇలా పర్ఫెక్ట్ సూపర్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న జెంట్స్ అందరూ కూడా ఈ సండే రోజు మీ ఇంట్లో వాళ్ళకి హాలిడే ఇచ్చేసి మీరు ప్రిపేర్ చేయండి ఈ కర్రీ. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. వేసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకోండి అంతే. ఇప్పుడు స్పైసెస్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. స్పైసెస్ ఏం చేయాలంటే ఇలా పక్కన పెనం పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఐరన్ కడాయి తీసుకోండి. ఐరన్ పెనం కానీ ఐరన్ కడాయి కానీ తీసుకొని దానిపైన మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేయండి. అవి కాస్త ఒక 4-5 జీడిపప్పులు, అలాగే ఒక టొమాటో, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. ఇలా మనం ఫ్రై చేసుకునే ఆనియన్స్ మంచిగా కాస్త బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంతా అడుగంటిపోయి మాడిపోతుంటుంది, ఆనియన్స్ ఫ్రై అవ్వవు. కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా మగ్గాక అప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకోండి. ఈ రెసిపీకి మనం చేసుకునే మసాలానే ఇంపార్టెంట్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా చికెన్ వేసుకొని మూత పెట్టుకొని అది ఉడికించుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం టమాటో అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు కాస్త గసగసాలు కూడా వేసుకోండి. అలాగే దాంట్లో కాస్త పుదీనా కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోండి. ఒక 5 to 10 minutes అలా మంచిగా వేయించుకోండి. ఈ మసాలాకి మనం వేసుకున్న టమాటా, పచ్చిమిర్చి అలాగే స్పైసెస్ అన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes ఫ్రై అయ్యాక ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం కసూరి మేతి ఉంటుంది కదా, అది కాస్త వేసుకోండి. ఇంకా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కసూరి మేతి వేసాక ఇంకా స్టవ్ ఆన్లో ఉంచకండి, ఆఫ్ చేసుకోండి. అలాగే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి దీంట్లో. ఇదంతా మంచిగా మిక్సీ పట్టుకోండి, పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని కర్రీ కాస్త ఇదంతా వేగాక అప్పుడు యాడ్ చేసుకోండి. అలాగే ఈ చికెన్లో కాస్త గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ధనియా పౌడర్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. మేమైతే కాస్త చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసాం. ఈ మసాలా వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లో కారం వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కాస్త కారం ఎక్కువ వేసుకోండి. లేదు మీడియం స్పైస్గా ఉండాలి, గ్రేవీ తక్కువ ఉండాలంటే కాస్త తక్కువ వేసుకోండి. ఇలా కారం వేసి కాసేపు మగ్గించుకోండి. కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. చికెన్తో పాటు ఫ్రై అవుతుంది కదా, అప్పుడు బాగుంటుంది. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మిక్చర్ ఉంది కదా, మసాలా, అది చికెన్లో యాడ్ చేసుకోండి. అంతా మంచిగా కలిసిపోయేలాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 10 to 15 minutes అలా ఉడికించుకోండి. ఇదేమో అప్పుడే అడిగంటిపోదు, కాసేపు ఉడికించుకోండి మూత పెట్టి. చూసారు కదా, ఇలా మంచిగా కుక్ అయ్యాక ఇప్పుడు మన గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోండి. మనం నాన్ వెజ్ కర్రీలో ఎప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నా కూడా కాస్త వాటర్ వేడి చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వాటర్ యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేయండి. ఈ వాటర్ అంతా మంచిగా కలిసిపోయేలాగా కలిపి ఇంకా కాసేపు ఉడికించుకోండి. మనం ఈ మసాలా అంతా వేసుకున్నాక
ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఫైనల్గా ఏమైనా సాల్ట్ అవసరమైతే చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే, మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి. సాల్ట్ ఏమైనా పడుతుందంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ చికెన్ అంతా మంచిగా ఉడికాక బటర్ ఉంటుంది కదా, బటర్ తీసుకోండి. ఒక 2 స్లైసెస్ తీసుకొని ఆ బటర్ అంతా మంచిగా కరిగించుకోండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని ఆ బటర్ వేయించుకొని ఇంకా ఫైనల్గా ఈ చికెన్ కర్రీలో కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీకెండ్ మీరు కూడా మీ హస్బెండ్స్తో ఇలా ప్రిపేర్ చేయించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకోసం ప్రిపేర్ చేసి పెడతాను తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణి వ్లాగ్స్. చూశారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ వీకెండ్.